నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రానున్న వేసవి దృష్ట్యా పట్టణ పుర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో భాగంగా వినుకొండ సింగర్ చెరువును సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణ వెల్లటూరు రోడ్డులో గల శ్రీ సేవాలాల్ సంత్ మహారాజ్ గుడి వద్ద హోలీ పండుగ వేడుకలు పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ సింగర చెరువును సందర్శించిన చీఫ్ విప్ జీవి రానున్న వేసవి దృష్టిలో పెట్టుకుని పట్టణ పుర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు వహించి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగర్ చెరువును చీఫ్ విప్ జీవి సందర్శించారు. నీటి సరఫరాపై పర్యవేక్షణ పెంచి నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుని ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరితో పాటు కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వెనకాల ఎవరు నిలబడ్డది? వెనక నాయన వాళ్ళ వెనకాల ఎవరో కుర్రోడు దీనికి సంబంధించింది. కదండి సార్ గ్రీన్ ఆల్గే ఉంది కదండి. గ్రీన్ మన డెప్త్ అనేది ఆటోమేటిక్గా సార్ 6 monthsకి వచ్చాం. ఇప్పుడు దాని నుండి నీళ్ళు ఇవ్వలేంగా అంటే సార్ ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు అది డ్రై చేస్తాం సార్. అవును, అది చేసేస్తాం. అది ఇది ఎలా చేయాలా? నెక్స్ట్ సెకండ్కి వెళ్తాం సార్. అది సెకండ్ నుంచి ఛానల్ పెట్టండి. సెకండ్ క్లియర్ చేసిన తర్వాత దీనికి వస్తామండి. అప్పుడు వాటర్ దాని మూడో దాంట్లో నుంచి వచ్చండి. మూడో దాంట్లో ఛానల్ వచ్చాను డైరెక్ట్ ఇచ్చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కోరారు. వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల హర్ష స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని, 100 మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవటంతో కాలుష్యం పెరుగుతుందని, త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవటం, ఆవులు, అనేక జీవ ప్రాణులు మరణిస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే కాలుష్యంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ప్రజలందరూ ఐక్యంగా ప్లాస్టిక్ వాడటం నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. వినుకొండ ప్రాంతంతో పాటు పల్నాడు జిల్లాలో వ్యాపారులందరూ ప్లాస్టిక్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశుభ్రాలని మనం కాపాడుకోవాలి. అట్లాగే 100 మైక్రోగ్రామ్స్ 100 మైక్రాన్స్ వెయిట్ లోపు ఉన్నటువంటి వాటిని వాడకూడదు. ఇవి వాడినందువలన ఇది కొన్ని 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా ఇవి బయోడిగ్రేడ్ అవ్వదు. దీని వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, వాతావరణ కాలుష్యం జరుగుతుంది, అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అతి విలువైనది భూమి, సాయిల్. ఈ సాయిల్ మనకి పంటలను ఇస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది. అలాంటిది కలుషితం చేయటం నేరం. కాబట్టి మన పరిశుభ్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి వాటిని వాడకూడదు. ఇలాంటి సింగిల్ యూజ్ చేసేటువంటి ఈ బయోడిగ్రేడ్ అవ్వనటువంటి మెటీరియల్ ని వాడకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అమ్మినా నేరమే, కొన్నా నేరమే, వాడినా నేరమే. దీనివల్ల మనకి ఇవి భూమిలో వేస్తే కరిగిపోవు, 100,000 సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి. దానివల్ల భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది, పశువులు చనిపోతా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వీటిని నిషేధించాలి, ఇవి వాడకూడదు. వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి
మన పల్నాడు జిల్లాలో కానీ మన వినుకొండ ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా ఇవి కొనద్దు, ఇవి అమ్మద్దు అని చెప్పేసి వ్యాపారస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బయోడిగ్రేడ్ అయ్యేవి ఇలాంటి పేపర్స్ ఉన్నాయి. ఇలాంటి మెటీరియల్ వాడితే ఇవి కూడా తక్కువ రేటుకే వస్తున్నాయి. ఇవి బయోడిగ్రేడ్ అవుతుంది. ఇది మళ్ళీ భూమిలో కలిసిపోయినప్పుడు ఇది ఎరువుగా మారిపోతుంది. మొక్కలకు ఉపయోగం, వాతావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. కాబట్టి బయోడిగ్రేడ్ అయ్యేటువంటి మెటీరియల్ వాడాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాపార వర్గాలు కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రమే బ్యాగ్స్ ఇలాంటివే వాడాలని నేను వ్యాపారస్తులకి ఇలాంటివే కొనుక్కురావాలి. బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని తీసుకురావద్దు, అమ్మద్దని నేను వ్యాపారస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ గా మన రాష్ట్రం ఉండాలని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దానికోసం చెట్లు పెంచుదాం, గ్రీనరీ పెంచుదాం, మంచి ఆక్సిజన్ వస్తుంది. అలాగే ఇలాంటి కలుషితం చేసి ఆరోగ్యం పాడు చేసేటువంటి వాటిని మనం చాలా దూరంగా ఉంచాలని చెప్పేసి రాను క్యాన్సర్ వ్యాధులు పెరుగుతా ఉన్నాయి, రకరకాల జబ్బులు వస్తా ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పనిచేద్దాం, స్వచ్ఛ భారత్ ని నిర్మిద్దాం. దానిలో భాగంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన ప్రాంతం ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి, బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని వాడకూడదని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పాల్గొనేటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గత టీడీపీ పాలనలోనే గిరిజన తండాల అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో గల సేవాలాల్ సంత్ మహారాజ్ గుడి వద్ద శుక్రవారం జరిగిన హోలీ వేడుకల్లో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. సుగాలి సోదరులతో కలిసి హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2014-19 టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలను అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. గిరిజన తాండాల్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజ్, వీధి లైట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆయన కోరారు. సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరినీ కలిసి మన హోలీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు రంగులు పూసుకోవటమే కాకుండా మాకు కూడా రాశారు, చాలా సంతోషం. ఏ విధంగా అయితే ఈరోజు రంగుల పండుగ చేశామో మీ జీవితాల్లో రంగులు నిండాలి, ఆనందాలు నిండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆ ఆనందం రావడానికి, ఆ అభివృద్ధి రావడానికి, సంతోషం రావడానికి నా వంతు సహకారం, కృషి ఎప్పుడూ మీతో ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు గారి పాలనలో ప్రతి ఎస్టీ సండా సిమెంట్ రోడ్లు వేయాలి, తండాలకి తారు రోడ్లు వేయాలని చెప్పేసి అనేక తారు రోడ్లు వేసాం. మీ అందరికీ తెలుసు, మాలపాడు తండా, లింగంగుంట తండా, వెంకటరెడ్డిపురం తండా, ఇట్లా చాలా తండాలకి మొట్టమొదట చంద్రబాబు గారి నాయకత్వంలో తారు రోడ్లు వేయడం జరిగింది. గతంలో మక్కిన మల్లికార్జున గారు ఉన్న టైంలో ఏదైనా ఒక ఊళ్ళో సెంటర్లో ఒక సిమెంట్ రోడ్డు వేస్తే చాలా గొప్ప. అన్ని ఊళ్ళకి వేయలేము. అప్పుడు కూడా 200 గ్రామాలు ఉన్నాయి. ఏదో మండల హెడ్ క్వార్టర్లో అక్కడ ఒకటి ఇచ్చేటప్పటికి సరిపోయేది. అది కూడా 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తెస్తే అన్ని అయినాయి. జన్మభూమి రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాను. పెద్ద ఎత్తున అభివృద్ధి అందింది చంద్రబాబు గారి వలన. ఏ ముఖ్యమంత్రి చేయలేని గొప్ప పనులు చేశారు చంద్రబాబు గారు. నేను గర్వంగా చెప్తున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవటం నా అదృష్టం. అందుకే ప్రతి తండాకి సిమెంట్ రోడ్లు వేయించాం. ఏ తండా వేసినా, మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగినా మేము వేసిన సిమెంట్ రోడ్ల మీద తిరిగారు. గతంలో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయా, వాళ్ళు వేసిన సైడ్ కాలువలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఎస్సీ మరి సుగాలి తండాల్లో కానీ, ఎస్సీ కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ మేము తీసుకొచ్చినటువంటి రోడ్లు 2000 సిమెంట్ రోడ్లు వేసాం ఈ నియోజకవర్గంలో. మరుగుదొడ్లు ఇచ్చాం, ప్రతి ఇంటికి కట్టుకోమని చెప్పి. అట్లా అభివృద్ధికి అండగా నిలబడ్డాం. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సి ఉన్నాయి, చేద్దాం. అట్లాగే
ఎబో ఆర్ఎస్ఆర్ కింద ఆ బ్రిటిష్ పాలనలో చేసినటువంటి సర్వేలో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కొన్ని పట్టాలు ఇవ్వలేకపోయారు ఆ రోజు. అది ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది. ఎబో ఆర్ఎస్ఆర్ భూములు అన్ని మండలాల కంటే మన బొల్లాపల్లి మండలాలు ఎక్కువ ఉన్నాయి. సుగాలి సోదరులకి పట్టాలు లేకుండా ఇప్పుడు కూడా 22A కిందనో ఆర్ఎస్ఆర్ లేదా నంబర్లు లేకుండా ఎబో ఆర్ఎస్ఆర్ భూములుగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మాటిస్తున్నా, మీకు రానున్న 6 నెలల్లో చేసి చూపిస్తాను. తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటా, మీకు కొండంత అండగా ఉంటా, పట్టాలు ఇప్పించి తీరతా. చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో, పేదల ఇళ్ల మీద, ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద మరి సూర్యకాంతి తోటి కరెంటు తయారు చేసేది యూనిట్ ఉచితంగా మీకు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. దానివల్ల మీ ఇంటికి కరెంటు ఉచితమే కాకుండా గవర్నమెంట్ ద్వారా కూడా పక్కోళ్ళకి కూడా కరెంట్ ఇస్తే మీ దానివల్ల నెల నెల కొంత ఆదాయం వస్తుంది. 200, 300 నెల నెల వస్తుంది. ఎన్ని నెలలైనా ఒక 15-20 ఏళ్ల పాటు కంటిన్యూగా ఆదాయం వస్తుంది. అట్లా మీకు ప్రతి కుటుంబానికి, ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి సబ్సిడీ ఇవ్వడానికి, అలాగే బీసీలకు కూడా యూనిట్కి ఒక 50,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా కూడా అందిస్తున్నారు. మీకైతే ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితంగా మీ ఇంటి మీద కరెంటు తయారు చేసేదాన్ని ఆ ప్యానెల్స్ బిగిస్తారు. సోలార్ ప్యానెల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఈరోజు చంద్రబాబు గారు సృష్టించి పేదవాళ్ళు ఆదాయం పెంచడానికి, అట్లాగే కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. తొందరలోనే వెహికల్స్ పెట్టి, ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా మంచినీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కోరాను. తొందరలోనే ప్రత్యేక నిధులు కూడా చంద్రబాబు గారితో మాట్లాడి నిధులు కూడా విడుదల చేపిస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక మంచినీళ్ళ సమస్య లేకుండా భవిష్యత్తులో వాటర్ గ్రిడ్, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే జలజీవన్ మిషన్, మోడీ గారు ఇచ్చినటువంటి జలజీవన్ స్కీము మన ఊరూరు తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ బిగించి కృష్ణానది నీళ్లు, నాగార్జున సాగర్ నీళ్లు ఇంటింటికి మంచినీళ్ళుగా అందిస్తానని మీ అందరికీ మాటిస్తూ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండలో ఈద్గాని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఈద్గా అభివృద్ధికి వినుకొండ పురపాలక సంఘం నుండి 40 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల కబరస్థాన్ శుభ్రం చేసేందుకు 5 లక్షలతో పురపాలక సంఘం చేపట్టిన పనులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా అభివృద్ధి చేయాలని ముస్లిం పెద్దలు తమకు విన్నవించటం జరిగిందన్నారు. ఈద్గా ప్రాంగణం చదును చేయటం, చుట్టూ ప్రహరీ గేట్లు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు సంబంధించి 40 లక్షల రూపాయల నిధులు కేటాయించేందుకు కౌన్సిల్ తీర్మానం చేయాలని ఆయన మున్సిపల్ చైర్మన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ముస్లిం సోదరులు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కబరస్థాన్ అంతా కూడా, ఈ చెట్లు పెరిగిన దాన్ని అంతా కూడా శుభ్రం చేసి కబరస్థాన్ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్గా చేయడానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వారంతా కూడా, కౌన్సిలర్స్ అందరూ కూడా, ముస్లిం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. రంజాన్ పండుగ రోజు అక్కడ నమాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి, కబరస్థాన్కి వచ్చి పెద్దలను గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఇక్కడ దువా చేస్తారు. ఇలాంటి కార్యక్రమానికి ఇదంతా కూడా కబరస్థాన్ అంతా కూడా బాగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముస్లిం పెద్దలందరి కోరిక మేరకు ఈరోజు ఈ కబరస్థాన్, ఈ చెట్లన్నీ పీకించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు జేసీపీలు పెట్టి, 2 జేసీపీలు పెట్టి ఇవన్నీ కూడా పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. గత వైసీపీ పాలనలో హిమాంలు, మౌజన్లకు సకాలంలో జీతాలు రాక 6 నెలలు, సంవత్సరం పాటు కూడా జీతాలు లేక ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఉన్నాయి. మరి ఈరోజు రంజాన్ పండుగ సంతోషంగా చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గత 6 నెలల నుండి మొత్తం కూడా బకాయిలన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగ బాగా జరగాలని ప్రభుత్వం నుండి ఆకాంక్షిస్తున్నాం. హిమాంలు, మౌజన్లకి 45 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి నెల కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్కి కూడా జమ చేయడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి నెల కూడా హిమాంలు, మౌజన్లకి వాళ్ళకి జీతాలు వచ్చేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ముస్లిమ్స్ని
చదువులో బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు గారి యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ ఉర్దూ పాఠశాలలో ఎక్కడైతే టీచర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయో అక్కడ కూడా టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా మైనారిటీ సోదరులకు కూడా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి మంచి అభివృద్ధిలో రావడానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పనలో కూడా ముస్లిం మైనారిటీ సోదరులకి వాళ్ళకి ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో బడ్జెట్ కేటాయించడాన్ని చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కబ్రస్థాన్లో గతంలో తెలుగుదేశం పాలన ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం. రోడ్లన్నీ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే ప్రహరీ గోడ, కబ్రస్థాన్కి ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది. కొన్ని మొక్కలు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ గత 5 సంవత్సరాల్లో స్ట్రీట్ లైట్లు పోతే కూడా పట్టించుకోలే గత ప్రభుత్వం. ఇప్పుడు స్ట్రీట్ లైట్ కూడా వేసి, అంటే ఎప్పుడైనా నైట్ టైం కబ్రస్థాన్లోకి వచ్చినా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వచ్చినా పురుగు బుట్ర ఇట్లాంటివి లేకుండా ఉండటం కోసం ఇక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈద్గా దగ్గర ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది. ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంది. అందుకోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం, గేటు, అట్లాగే ల్యాండ్ లెవెలింగ్ కోసం 40 లక్షల రూపాయలు దాన్ని ఎజెండాలో చేర్చమని చెప్పేసి నేను మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానం పాస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. కౌన్సిలర్ల అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈద్గా దగ్గర బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా నంబర్ 1 ఈద్గా కొత్తది కూడా కట్టాలని ముస్లిం పెద్దలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు. దానికి కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అలాగే ఆ ఈద్గా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నేను భరిస్తానని చెప్పేసి అప్పుడు పెద్దల ముందు చెప్పాను. కట్టుబడికి ఎంత అవసరం అవుద్దో ఈద్గా కట్టడానికి, దాంట్లో ముస్లిమ్స్ సోదరులందరూ సగం వేసుకుంటే ఒక సగం నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు 5 లక్షల రూపాయలతోటి ఇక్కడ కబ్రస్థాన్ క్లీన్ చేయడానికి, ఇక్కడ లైటింగ్, ఇక్కడ అభివృద్ధి కోసం ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ పనులు జరుగుతుంది. తొందరలోనే ఈద్గా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా. దానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. 40 లక్షల రూపాయలు గ్రాంట్ మున్సిపాలిటీలు పెట్టాల్సిందిగా నేను పెద్దలను కోరటం జరిగింది. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలో నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ హలో వినుకొండ చలో పిఠాపురం అనే కార్యక్రమానికి భారీగా బస్సులు మరియు కార్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలతో వినుకొండ నుంచి పిఠాపురానికి బయలుదేరి వెళ్లారని వారు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.